చదివే విద్యార్థులకు చాలా మంచి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. దాదాపు 12,000 మంది పైగా విద్యార్థులు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, మల్టీనేషనల్ లెవెల్ కంపెనీస్లో జాబ్స్ సాధించారు. వారికి వచ్చే ప్యాకేజెస్ కూడా బీటెక్ విద్యార్థులకు ధీటుగా ప్యాకేజెస్ రావడం జరిగింది. అంటే చాలా మంచి కంపెనీస్ అయిన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, థాట్ వర్క్స్, GE ఏరోస్పేస్, అమర్ రాజా బ్యాటరీస్, ఆర్సెనల్ మెటల్, నిప్పన్ స్టీల్ ఇలాంటి మంచి కంపెనీస్, మాస్ చిప్, ఇప్పుడు VLSI డిజైనింగ్ చాలా ఇంపార్టెన్స్ అందుకుంటుంది. అలాంటి కంపెనీస్ అయిన సాఫ్ట్రానిక్స్, మాస్ చిప్, స్మార్ట్ DB టెక్నాలజీస్లో కూడా మన విద్యార్థులు జాబ్స్ సాధించడం జరిగింది. వారికి అత్యధికంగా అంటే 8,60,000 రూపాయల దగ్గర నుంచి యావరేజ్ ప్యాకేజ్ 3 లక్షల వరకు కూడా మన విద్యార్థులు యావరేజ్ ప్యాకేజ్ 3 లక్షల వరకు వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ ప్యాకేజ్ కంటే కూడా చాలా ఎక్కువ యావరేజ్ ప్యాకేజ్. అది మనం రిక్వెస్ట్ చేయడం ఏంటి, పదే చెప్పడం ఏంటంటే ఈ యావరేజ్ ప్యాకేజ్ కూడా బాగా పెంచడం జరిగింది. ఇంకొక మంచి సక్సెస్ ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల యాస్పిరేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీస్ చాలా మటుకు అంటే 80% ఆఫ్ ద కంపెనీస్ విద్యార్థులు వాళ్ళ దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయిన ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ 3 ఇయర్స్ లోపల వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయడానికి ఒప్పుకుంటున్నాయన్నమాట. అంటే కంపెనీ బేస్డ్ ఆన్ కంపెనీ పాలసీ వాళ్ళ రిక్రూట్మెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని కంపెనీస్ రిటన్ టెస్ట్ పెడతారు, ఒక్కొక్కళ్ళు 2-3 రిటన్ టెస్టులు పెడతారు, ఇంటర్వ్యూ పెడతారు. వాళ్ళు 2-3 రిటన్ టెస్టులు పెట్టి 2 డేస్ ఇంటర్వ్యూలు పెట్టే కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఈ పిల్లలు అంటే స్టూడెంట్స్ కూడా మంచి కంపెనీస్లో మంచి ప్యాకేజెస్లో సెలెక్ట్ చేయడానికి మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి అదొక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ మోటివేట్ చేసి స్టూడెంట్స్ని ఇప్పుడు ఒక కంపెనీ మాకు ఈ జాబ్ రోల్కి స్టూడెంట్స్ కావాలి అని అడిగినప్పుడు ఆ కంపెనీ ప్రొఫైల్ తగ్గట్టు మేము ట్రైనింగ్స్ ఇవ్వడము, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి అన్నీ కూడా ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. NBA మనకి ఇంకొక పెద్ద అచీవ్మెంట్, జాబ్స్ ఎంత గొప్పగా ఉంది అనేది వీటికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 40 పాలిటెక్నిక్స్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ రావడం జరిగింది. అంటే ఇది మన దేశంలోనే అత్యధికంగా పాలిటెక్నిక్స్ మన రాష్ట్రం నుంచే NBA వచ్చినాయి అన్నమాట. ఇన్ని పాలిటెక్నిక్స్ అంటే NBA రావాలి, అక్రిడిటేషన్ రావాలి అంటే చాలా పారామీటర్స్ చూస్తారు. క్వాలిటీ ఎట్లా చెప్తున్నారు, టీచింగ్ ఎట్లా ఉంది, కాలేజ్ అంబియన్స్ ఎలా ఉంది, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, పూర్గా ఉన్న విద్యార్థుల్ని మీరు ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా అనేక అంశాలు, ఈవెన్ టీచింగ్ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయి, చాలా పారామీటర్స్ ఉంటాయండి. చాలా విస్తృతంగా చూస్తారు. అవి మనకి 40 పాలిటెక్నిక్స్కి రావడం కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.